ఎంత మహద్భాగ్యం మనకి అమ్మవారికి జరిగేటువంటి సుముహూర్తం చూసాం, మాంగళ్య ధారణ కూడా చూస్తున్నాము. అది చక్కగా చంద్రోదయం అయిపోయి చక్కగా సూర్యోదయానికి సిద్ధమవుతున్నటువంటి వాతావరణం, చీకట్లో మొదలుపెట్టాం, వెలుతురులో వచ్చేసాం. అంటే ఈ కళ్యాణం చూడడం వల్ల అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి మనం వచ్చేసాం. అందరూ మాంగళ్యాన్ని చక్కగా చూసి పిల్లలకి అందరూ కూడా తెలుస్తారు. ఓం మాంగళ్యం తంతురాణే కూర్చో ఒక్క నిమిషం. ఈశ్వరుడికి కళ్యాణం చేసేటప్పుడు మాంగళ్యం పంచనానైనా లోకరక్షణ హేతునా అంటుంది. లోకం సుఖంగా ఉండాలి, స్వామి కళ్యాణం చేస్తాం. ఆయన కళ్యాణం సంతోషపడుతున్నాం కదా. అట్లాగే ఈశ్వరుడికి మన ఆనందం గురించి మనం చేస్తున్నాం. ఆయన మనల్ని ఏమీ అడగదు. నీవు నేను అడగదు. మన సంతోషాన్ని మనం చేస్తాం. మన యొక్క భక్తిని చూసి ఆయన మనల్ని అనుగ్రహిస్తారు. వీళ్ళు నా ముందు ఇంత భక్తి కలిగి ఉన్నారు కదా, నేను ఏమి అడగకపోయినా, నేను ఎక్కడో గర్భావంలో శివుడాగా ఒక లింగంగా కూర్చున్నా కానీ వీళ్ళు నాకు ఈ నగలు వేసి ఇంతమంది కూర్చొని ఇన్ని రకాల పట్టుబట్టలు కట్టి నాకు రకరకాలుగా నెత్తి మీద జగదాటం పెట్టి మాంగళ్యం వేసి బంగారు ఉద్యోగం వేసి వీళ్ళకి ఇంత భక్తి ఎక్కడి నుంచి వచ్చింది, వీళ్ళకి ఇంత ప్రేమ ఉందా నా మీద అని ఈశ్వరంగా ప్రసరింపజేస్తారు. కాబట్టి ఆ సంతోషం మనకి ఈశ్వరుడు అనుగ్రహం కావాలి. కాబట్టి మన యొక్క కళ్యాణాన్ని చేసిన అనంతరం అక్షతావతీపతయే గరామృతాయ విద్మహే యథాహమస్యాభిరక్తస్త్రియే పుమాన్ యథాస్త్రీరక్తగురువంశస్త్రియే ప్రియా ఏవం భగస్య యజ్ఞస్య కామ్యః ప్రియః తథాయే యజ్ఞం వదతే